హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ కూడా ఎస్‌బీఐ సరికొత్త పథకం అయితే తీసుకొచ్చిందండి. దీనివల్ల తక్షణ ఆర్థిక లబ్ధి కూడా చేకూరుతుంది. మరి ఆ పథకం గురించిన పూర్తి వివరాలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఎస్‌బీఐ టీ ట్రిబ్యూట్ పెన్షనర్ల కుటుంబాలకు ఆపత్కాలంలో అండగా నిలిచే కొత్త పథకం అండి ఇది. మరణించిన 72 గంటల్లోనే 30,000 తక్షణ ఆర్థిక సహాయం జూలై 23, 2025 నుంచి అమల్లోకి. భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ తన ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. ఉద్యోగుల కోసం ఇప్పటికే ఎస్‌జీ, ఎస్‌పీ, ఏటీఓ వంటి పథకాలను అందిస్తున్న ఎస్‌బీఐ ఇప్పుడు తన విశ్రాంత ఉద్యోగులకు, పెన్షనర్ల కోసం ఎస్‌బీఐ ట్రిబ్యూట్ అనే ఒక మానవతా దృక్పథంతో కూడినటువంటి సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగి మరణించినప్పుడు ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉన్న సమయంలో వారికి తక్షణ ఆర్థిక సహాయం, ఆర్థిక భరోసా, గౌరవప్రదమైనటువంటి మద్దతు అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఎస్‌బీఐ ట్రిబ్యూట్ ముఖ్య ఉద్దేశాలు చూసుకున్నట్లయితే బ్యాంకు సెంట్రల్ బోర్డ్ జూలై 1, 2025న జరిగిన సమావేశంలో ఎస్‌బీఐ ట్రిబ్యూట్ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు అయితే ఈ మేరకు తక్షణ ఆర్థిక సహాయం, పెన్షనర్ మరణించిన విషాద సమయంలో వారి కుటుంబానికి అంత్యక్రియలు, ఇతర తక్షణ ఖర్చుల కోసం ఆర్థికంగా ఆసరాగా నిలవడం. మానవతా దృక్పథం కేవలం ఆర్థిక సహాయమే కాకుండా ఆ క్లిష్ట సమయంలో బ్యాంకు తమకు అండగా ఉంటుందనే భరోసాను, గౌరవాన్ని కుటుంబ సభ్యులకు కల్పించడము. సంక్షేమ కొనసాగింపు ఉద్యోగంలో ఉన్నప్పుడే కాకుండా పదవీ విరమణ తర్వాత కూడా తమ ఉద్యోగుల కుటుంబాలకు సంక్షేమాన్ని చూడాలనే బ్యాంకు దార్శనికతతోనైతే ఇది ప్రతిబింబిస్తుంది. పథకం యొక్క వివరాలు మరియు అర్హత ఈ విధంగా అయితే ఉన్నాయి. సో, ప్రధాన లబ్ధి పెన్షనర్ మరణ సమాచారం అందిన 72 గంటల్లోపు కుటుంబానికి ఏకమొత్తంగా రూ. 30,000 తక్షణ ఆర్థిక సహాయం అందించబడుతుంది. అమలు తేదీ ఈ పథకం జూలై 23, 2025 నుంచి అమల్లోకి అయితే వస్తుంది. అర్హులు ఎవరు అంటే బ్యాంకు నుండి పెన్షన్ పొందుతున్న వారందరూ కూడా అర్హులే. స్వచ్ఛందంగా పదవీ విరమణ వీఆర్ఎస్ పొందిన వారు కూడా అర్హులవుతారు. ఎన్‌పీఎస్ ఆర్ పీఎఫ్ ఆప్షన్ కింద ఉండి కనీసం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి 60 ఏళ్లు దాటిన వారు అర్హులవుతారు. 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి వీఆర్ఎస్ తీసుకున్న వారు కూడా అర్హులవుతారు. చెల్లింపు ప్రక్రియ నోడల్ బ్రాంచ్ గుర్తింపు సాధారణంగా పెన్షన్ చెల్లించే బ్రాంచ్ లేదా రిటైర్మెంట్ బ్రాంచ్‌ని నోడల్ బ్రాంచ్‌గా అయితే పరిగణిస్తారు. ఒకవేళ పెన్షనర్ నివాస ప్రాంతానికి దూరంగా మరణించిన ప్రదేశానికి సమీపంలో ఉన్నటువంటి ఎస్‌బీఐ బ్రాంచ్ నోడల్ బ్రాంచ్‌గా వ్యవహరిస్తుంది. ఇక 2 తక్షణ స్పందన మరణ సమాచారం అందిన వెంటనే నోడల్ బ్రాంచ్ మేనేజర్ మృతుని వివరాలను ధృవీకరించుకొని కుటుంబ పెన్షనర్ లేదా వారి తదుపరి సమీప బంధువును గుర్తిస్తారు. అవసరమైన పత్రాలు ఇందుకోసం హాస్పిటల్ లేదా డాక్టర్ జారీ చేసిన తాత్కాలిక మరణ ధృవీకరణ పత్రము, మరణించిన పెన్షనర్ లేదా రిటైర్ ఉద్యోగి యొక్క ఐడీ కార్డు లేదా మెడికల్ పాలసీ కార్డు. ఇక కుటుంబ పెన్షనర్ అయితే ఎన్ఓకే యొక్క గుర్తింపు పత్రాలు, ఆధార్, పాన్ మొదలైనవి. చెల్లింపు విధానం ఈ 30,000 మొత్తాన్ని బ్రాంచ్ సస్పెన్స్ ఖాతా నుంచి డెబిట్ చేసి చెల్లిస్తారు. చెల్లింపు కుటుంబ పెన్షనర్తో ఉన్న జాయింట్ ఖాతాలకు బదిలీ చేస్తారు లేదా సమీప బంధువు పేరు మీద లేదంటే బ్యాంకర్స్ చెక్ లేదా డీడీ రూపంలో కూడా అందజేస్తారు. నోడల్ బ్రాంచ్ యొక్క ఇతర బాధ్యతలు తక్షణ సహాయం అందించడంతో పాటు నోడల్ బ్రాంచ్ ఈ క్రింది పనులను కూడా పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో మరణాన్ని అప్డేట్ చేయడము, పెన్షన్ చెల్లింపును తక్షణమే నిలిపివేయడము,
అర్హత ఉంటే కుటుంబ పెన్షన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించడము. మెడికల్ మెడికల్ పాలసీని కూడా కుటుంబ సభ్యుల పేరు మీద కొనసాగించేందుకు సహాయపడ్డము. హౌసింగ్ లోన్ వంటి ఇతర ఖాతాలు ఉంటే వాటిని సెటిల్మెంట్ చేసి ప్రక్రియను ప్రారంభించడము. ముఖ్య గమనిక: ఈ ఎస్‌బీఐ ట్రిబ్యూట్ పథకం కేవలం పెన్షనర్ లేదా రిటైర్ ఉద్యోగి మరణించినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. వారి జీవిత భాగస్వామి, ఫ్యామిలీ పెన్షన్ మరణించినప్పుడు ఈ పథకం అయితే వర్తించదు. ఈ విషయాన్ని పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఎస్‌బీఐ ట్రిబ్యూట్ పథకం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం ఒక ఆర్థిక సంస్థగానే కాకుండా తన ఉద్యోగుల కుటుంబాలతో జీవితాంతం అనుబంధాన్ని కొనసాగించే ఒక సంక్షేమ సంస్థగా నిలుస్తుంది. ఆపత్కాలంలో అందించే ఈ చిన్న సహాయం ఆ కుటుంబాలకు ఎంతో మానసిక ధైర్యాన్ని, భరోసానైతే ఇస్తుంది అనటంలో సందేహం లేదు.